వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున 9 సంవత్సరాల పాటు 108 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణములను నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వైభవ ట్రస్ట్ అధ్యక్షుడు జగని ఫర్నిచర్ అధినేత జగని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. 108 కళ్యాణములు జరిపించాలనే దైవ సంకల్పంతో 9 మందితో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 4, 2022 తేదీ నుంచి నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 37 కళ్యాణములను వైభవంగా నిర్మించామని తెలిపారు. 2031 ఫిబ్రవరి నెల వరకు మిగిలిన 71 కళ్యాణములు నిర్వహించదలిచామని తెలిపారు. ఎవరైనా భక్తులు వారి ఇంట్లో స్వామివారి కళ్యాణము నిర్వహించదలిచినట్లయితే మమ్ములను సంప్రదిస్తే మేము స్వాతి నక్షత్రం రోజున యాదగిరిగుట్టలో ఉదయం గిరి ప్రదక్షిణ నిర్వహించి అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని వారి ఇంటి వద్దనే వారి చేతుల మీదుగా అభిషేకములు, కలశ పూజలు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం 12 కళ్యాణాలు మాత్రమే నిర్వహిస్తామని, కావున ఇట్టి గొప్ప దైవ కార్యాన్ని వారి ఇంట్లో స్వామివారి కళ్యాణము జరపాలనుకునే భక్తులు ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గుబ్బా లింగేశ్వర్ గుప్తా, కోశాధికారి వాడకట్టు నరేందర్ గుప్తా, ఉపాధ్యక్షులు చింతల సంగమేశ్వర్ గుప్తా, గజవెల్లి సాంబమూర్తి గుప్తా, పిఆర్ఓ నాంపల్లి శ్రీనివాస్, సభ్యులు చందా భాస్కర్, జూలూరు శ్రీనివాస్, గాదా శ్రీనివాస్ పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ ఒక శుభ పరిణామంగా ప్రకటిస్తూ మేము శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వైభవ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము. మా సంకల్పం ఏంటంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాల్లో స్వాతి నక్షత్రం రోజు, ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తాము. అది చేయగానే హైదరాబాద్కు వచ్చి ప్రతి ఒక్క భక్తుల ఇంట్లో కళ్యాణాలు చేయాలని ఒక సంకల్పం తీసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. గత 3 సంవత్సరాల నుండి ఇప్పటికీ 36 కళ్యాణాలు కంప్లీట్ అయ్యాయి. నిన్నటితోటి 37వ కళ్యాణం కూడా చేశాము. మా సంకల్పం 108 కళ్యాణాలు. ఆ 108 కళ్యాణాలు 9 సంవత్సరాల వరకు కంపల్సరీ చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాము. దానికి సంబంధించి స్వామివారి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, మకర తోరణాలు, 9 రకాల హారతులు ఇవన్నీ కూడా మేము మా దగ్గర పర్చేజ్ చేసి మా దగ్గర పెట్టుకున్నాము. సోమిశెట్టి నాగరాజు గారు దైవ సంపన్నులైన వారు లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు. వారి ఇంటి వద్దనే మొత్తం క్షేత్రంలో వాళ్ళ పీఠంలో పెట్టుకున్నాము. అదేవిధంగా శైవక్షేత్ర పీఠంలో కూడా ఉంటుంది. వీరి ఆధ్వర్యంలో మేము కళ్యాణాలు జరిపిస్తున్నాము. 37 కళ్యాణాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇంకా 71 కళ్యాణాలు జరగబోయే 6 సంవత్సరాల వరకు ఇంకా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము. ఇటువంటి గొప్ప సంకల్పమైన కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకోవాలని, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో 9 మంది ట్రస్ట్ మెంబర్లము, ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సంకల్పంతో 9 మందితోటి ఒక సంకల్పంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశము లోక కళ్యాణం కోసం లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాలు కూడా చేయాలనే సంకల్పంతో తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. ఇందులో ప్రెసిడెంట్గా నేను జగిని శ్రీనివాస్ని, సెక్రటరీగా గుబ్బా లింగేశ్వర్ గారు, ట్రెజరర్గా వాడకట్టు నరేందర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా చింతల సంగమేశ్వర్ గుప్తా గారు, ఇంకో వైస్ ప్రెసిడెంట్గా గజవెల్లి సాంబమూర్తి గారు, పిఆర్ఓగా నాంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా చందా భాస్కర్ గారు, అదేవిధంగా జూలూరు శ్రీనివాస్ గారు, గాదా శ్రీనివాస్ గారు, ఈ 9 మంది సభ్యులతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు, చాలా దేవకార్యం చేసినందుకు మాకెంతో కోటి జన్మల పుణ్యం ఫలించినంత అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కళ్యాణాలు మొత్తం సోమిశెట్టి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది.
కేవలం మీరు భక్తులు చేయవలసిందల్లా ఒకటి, మీకు స్వాతి నక్షత్రం రోజు ఏ నెల కావాలి అంటే ఆ నెల బిఫోర్ బుకింగ్ చేసుకొని అదే రోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి వద్ద మేము కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాము. ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.